అప్పుడు బహు తర్కము జరిగిందట. 6వ వచనం. అప్పుడు అపొస్తలులను పెద్దలను ఈ సంగతిని గూర్చి ఈ సంగతిని ఆలోచించినప్పుడు ఏం జరిగింది? తర్కము జరిగింది. కొంచెం సేపా బహుతర్కం అంటే ఒకరిని మించిన వారు ఒకరు, అందరూ జ్ఞానులే, అందరూ మేధావులే, వాదన పటిమ కలిగిన వాళ్ళే, ఎవడి వాదన వాడుకున్నది. అట్లా కాదు, ఇట్లా ఈ వచనం అంటాడు, కాదు కాదు ఆ వచనం అంటాడు, అట్లయితే ఇట్లెందుకు అంటాడు. పొద్దున్న నుండి రాత్రి దాకా చర్చ జరుగుతూనే ఉంది. అయినా సరే మంకు పట్టు వదలలేదు. బాగా చర్చ జరిగి 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 ఆఖరికి అపోస్తలులు తమ తీర్పు ప్రకటిస్తున్నారు. అదే మనము చదివిన వచనాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతా రాసిన తర్వాత మరి పేతురన్న నిలబడ్డాడుగా. పేతురన్న ఏమన్నాడంటే 15:7 సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకొనని మీకు తెలియదు. మిగతా వికెట్లన్నీ క్లీన్ బౌల్డ్ అయిపోయినాయి. सब लोग खामोश बैठो, कोई कुछ बात करने का जरूरत नहीं, मेरी बात सुनो. ఆరంభములో ఎవర్రా ముందు నిలబడి పెంతెకోస్తు పండగ నిలబడి సువార్త చెప్పింది ఎవరు? మొట్టమొదట అన్యులకు అనగా కొర్నేలి ఇంట్లో సువార్త చెప్పింది ఎవరు? యూదులకు ముందు సువార్త చెప్పిన, అన్యులకు ముందు సువార్త చెప్పిన ఎవరు? ఇక మిగతా వాళ్ళందరూ నోరు మూసుకొని వినండి. ఆరంభమందు నన్ను దేవుడు ఏర్పరచుకొనెను, లేకుంటే ఈ తర్కము అంతం కావడం లేదు. మీకు తెలియను కదా. కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నా నా వర్డిక్ట్ అని చెప్పి ఆఖరికి తన తీర్పును ప్రకటించి ఏది ముఖ్యము, అన్యజనులలో నుండి రక్షణ పొందుతున్న వాళ్లను ఏ విధంగా మనం ప్రభు మార్గంలో నడిపించాలి అనే సంగతి చెబుతూ ఒక మాట అన్నాడు 19వ వచనంలో. కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనం ఏం చేయొద్దు? కష్టపెట్టొద్దు. అప్పుడే వాళ్ళు అన్యజనుల్లో నుండి దేవుని వైపు వస్తుంటే నువ్వు గాజులు పగలగొట్టు, నువ్వు బంగారం అంతా తీసేసేయి, లేకుంటే నువ్వు అది చేయాలంటే వాళ్ళ ఇంట్లో అత్తగారు మామగారు ఇంకా రక్షణ పొందలేదు, భర్త మారలేదు, ఇన్లాస్ ఎవరు ఈ అమ్మాయి ఒక్కదికి కళ్ళు తెరుచుకున్నాయి. వచ్చి సువార్త వింటే నువ్వు చెరువు దగ్గర తీసుకుపోయి గాజులు పగలగొట్టి విధవరాలిని చేసినట్టు చేసి పంపితే వాళ్ళు మళ్ళీ రాణిస్తారా? కాళ్ళు ఎర్రగొట్టి ఇంట్లో కూర్చోబెడతారు. వాళ్ళని కష్టపెట్టొద్దురా బాబు అనవసరంగా. ఎలా చేస్తే మిగతా వాళ్ళను కూడా సత్యదేవుని వైపు తీసుకురాగలమో అది చూడాలి. కానీ మీ మొండి సిద్ధాంతాలు మొండిగా బండగా వాదించి ఇది ఇంతే. ఒక మూర్ఖ పాస్టర్ గారు అంటారు, ఏమయ్యా నువ్వు అమ్మాయిని గాజులు పగలు కొట్టి బొట్టు జరిపేసి ఆమెను తెల్ల చీర కట్టుకొని విధవరాలిగా గుండొకటి తక్కువ. అట్లా చేస్తే భర్త గారికి ఇష్టం లేదు కదా, కన్విన్స్ చేసుకోవాలి కదా, అమ్మాయిని అంత రిస్క్లో పెడుతున్నావు అంటే ఆయన అంటాడు, అదే నాన్న అట్లా మాట్లాడతారు, దేవుడు ముఖ్యమా భర్త ముఖ్యమా, రక్షణ ముఖ్యమా భర్త ముఖ్యమా అంటాడు. ఎంత స్టూపిడిటీ అది. భర్త ముఖ్యమా దేవుడు ముఖ్యమా అంటే
దేవుడు వచ్చేమో సంసారం చేయుడు, ఈ భర్త ఏమో పరలోకం ఇయ్యడు. ఇద్దరు కావాలి. ఈ లోకంలో బ్రతకడానికి భర్త కావాలి, పరలోకానికి వెళ్ళడానికి దేవుడు కావాలి. నాకు భర్త కంటే దేవుడే ముఖ్యం, నన్ను వదిలేసేయంటే ఇక రక్షణ పొంది నాడోళ్ళందరూ దేవుణ్ణి పట్టుకొని ఆయనే నా భర్త అని చెప్పేసి ఈ లోకంలో భర్తను వదిలేసి తిరగాలనా? ఎంత తెలివి తక్కువ వాదన. అసలే సామాజికంగా ఆడోళ్ళు బలహీనులు. ఒంటరి ఆడది ఎక్కడన్నా ఉంటే పనికి మాలిన మృగాలు వదిలేస్తారా? ఎవరైనా వదులుతారా? ఎంత రిస్క్ అది. కాబట్టి అలాంటి మూర్ఖమైన ఆలోచన దేవునికి ఇష్టము లేదు. అసలు తరతరాలు 4-5 తరాల నుండి రక్షణలోనే ఉన్న కుటుంబాలు అనుకోండి, వాళ్లకు ఇబ్బంది లేదు, వాళ్ళు క్రైస్తవ పద్ధతిలోనే ఉంటారు. కానీ ఇప్పుడే కొత్తగా అటు ఇటు అందరూ కూడా అన్యులే. ఈమె తల్లిగారింటి వైపు, అత్తగారింటి వైపు అంతా అన్యులే. ఈమె ఒక్కదానికే కళ్ళు వెలిగించబడ్డాయి. యేసయ్య రక్షకుడు అని అర్థమైంది. ఇటు అమ్మకు అర్థం కాలేదు, నాన్నకు అర్థం కాలేదు, అత్త మామలకు అర్థం కాలేదు, భర్తకు అర్థం కాలేదు. ఇప్పుడు ఇవి ఏం చేయాలా? నాకు మీరందరికంటే నాకు దేవుడు ముఖ్యం, నన్ను వదిలేసేయండి అని అంటే ఏంటది? ఆమె లైఫ్ తర్వాత ఏం కావాలి? బాధ్యతగా ఆలోచించాలి. అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనం ఏం చేయొద్దు? కష్టపెట్టొద్దు. బీ కన్సిడరేట్ అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఏం చేయాలి అంటే ఒక పత్రిక రాసి పంపారు. అదేమిటంటే ఆ పత్రికలో ముఖ్యమైన విషయం ఇది. రక్షణ పొందిన వాళ్లను నువ్వు సున్నతి పొందాలని, ఇంకా ఏవేవో మోషే నియమించిన ఆచారాలు, విశ్రాంతి దినం పాటించాలని, లేకపోతే ఇంకేదేదో చేయాలని, ఇవన్నీ అక్కరలేదు. క్రీస్తు మార్గంలోకి వచ్చిన వాళ్లకు ప్రధానమైనవి ఈ 4-5 సంగతులు ఉన్నాయి. ఈ విషయంలో జాగ్రత్త పడితే చాలు అన్నాడు. ఏమిటా విషయాలంటే 28వ వచనం, విగ్రహములకు అర్పించిన వాటిని మీరు తినొద్దు, విగ్రహార్పితమును తినకూడదు, దాన్ని విసర్జించండి. రెండవది, రక్తమును విసర్జించండి. మూడవది, గొంతు పిసికి చంపిన దానిని విసర్జించండి. తర్వాత జారత్వమును విసర్జించండి. ఈ అవశ్యమైన వాటిని మీ మీద మోపుతున్నా, ఇంతకంటే ఎక్కువైన భారము మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకు తోచింది, మాకును తోచింది అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముందెవరికి తోచింది? పరిశుద్ధాత్మకు ముందు తోచింది. పాపం వాళ్ళ మీద ఎక్కువ భారం మోపొద్దు. మొట్టమొదట జారత్వాన్ని విసర్జించాలి. శరీర సంబంధంగా విచ్చలవిడి ప్రవర్తన అనేది క్రైస్తవులకు తగదు. కంట్రోల్లో ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. వివాహ బంధానికి బయట పెట్టుకునే లైంగిక సంబంధాలనే జారత్వం అంటారు. ఇటీవల సుప్రీంకోర్టు, ఆనరబుల్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఒక తీర్పు ఇచ్చారు. ఏంటంటే ఒక అబ్బాయి తన భార్య వేరే అబ్బాయితో కొంచెం క్లోజ్గా ఉంటుందని చెప్పి గమనించి వాడిని గద్దించాడట. ఎందుకంటే బాబు, మాయావిడ ఎంటబడుతున్నావు, నువ్వు పెళ్లి చేసుకో ఇంకొక అమ్మాయిని, నా భార్య కదా, నా ఫ్యామిలీ డిస్టర్బ్ చేస్తావు ఎందుకు అని వాడిని చెప్తే వాడు వినట్లేదు. ఆమెకి ఇష్టం, నాకు ఇష్టం, నువ్వేంట్రా మధ్యలో అంటాడు. మధ్యలో ఏంట్రా, నేను మొగుడిని, హస్బెండ్, నేను నా సొంత భార్య ఆమె, నేను అడగొద్దా అని అంటే వీడు లేదు, మా ఇష్టం అంతే అన్నాడు వాడు.
అప్పుడు ఆ భర్త గారు కేసు పెట్టాడు. ఆ కేసు సుప్రీంకోర్టు దాకా పోయింది. సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చారు ఏంటంటే, భార్య అంటే ఇది నా మొబైలు, నా కుక్క పిల్ల, నేను కొనుక్కున్న షూజు, నా జీన్సు అన్నట్టు నీ ప్రాపర్టీ కాదు బాబు. భార్య నా సొత్తు, నా స్వాస్థ్యం అనడానికి ఇది మహాభారత కాలం కాదు. ఆ మహాభారత కాలం లాంటి ఆనాటి ఆలోచనలకు చెల్లుచీటి రాసి అయిపోయింది. ఇప్పుడు చెల్లవా భావాలు, కాలం చెల్లింది. నువ్వు ఆనాటి భావాలతో ఇప్పుడు మాట్లాడొద్దు. నీ భార్య అయినంత మాత్రాన స్వేచ్ఛ లేదా? వేరే వాడితో అఫైర్ పెట్టుకోవడానికి ఆమెకు 100% హక్కు ఉన్నది. నేను పెంచుకున్న కుక్క పిల్ల అని అనుకోకట్లగా. నీ భార్య అయినా సరే ఇంకొకడితో ఆమె అఫైర్ పెట్టుకోవచ్చు, ఆమెకి ఇష్టమైతే. ఆమెకి ఇష్టం లేకుండా వాడు ఏమైనా చేస్తే అది నేరం. ఆమెకి ఇష్టము, వాడికి ఇష్టము, నువ్వు దాని అభ్యంతరం పెట్టొద్దు, అఫైర్లు పెట్టుకోవచ్చు అని కోర్టు వారు తీర్పిచ్చారని న్యూస్ వచ్చింది. బైబిల్లోని పరిశుద్ధ దేవుడు దీనికి ఏమాత్రము ఒప్పుకోడు. అదే జారత్వం అంటే. జారత్వం అంటే ఏంటి? నీకుండే సకల విధములైన శారీరక సంబంధాలు వివాహం అనే వ్యవస్థ లోపలనే ఉండాలి. వివాహం అనే వ్యవస్థ లోపల లైంగిక సంబంధాలు మహాపరిశుద్ధమైనవి. వివాహం అనే నిబంధనకు బయట సంబంధాలు నరకంలో పడవేయాల్సినంత ఘోరమైన పాపము. ఎక్దం రివర్స్ అయిపోద్ది అన్నమాట. ఇక్కడ ఎంత పరిశుద్ధమో అక్కడ అంత అపవిత్రమైపోతుంది. కనుక నో సెక్స్ అవుట్ సైడ్ మ్యారేజ్. సెక్స్ ఈజ్ పర్మిటెడ్ ఓన్లీ విదిన్ ద బౌండరీస్ ఆఫ్ మ్యారేజ్. జారత్వమును విసర్జించాలి. వివాహ బంధానికి బయట సంబంధాలను బైబిల్లోని సృష్టికర్త అయిన దేవుడు ససేమిరా అంగీకరించాడు. క్రైస్తవులందరూ ఈ విషయం నేర్చుకోవాలి. ఇది పరిశుద్ధాత్మకును మాకును తోచను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత గొంతు బిసికి చంపిన దానిని రక్తమును విసర్జించాలి. రక్తమును కొంతమంది కొన్ని జాతులలో మేకనో ఎద్దునో దేన్నో కోసినప్పుడు ఆ రక్తాన్ని ఒక పాత్రలో పడతారు. అది కొంచెంసేపు అయ్యాక గాలికి ఆరిపోతుంది. ఆరిపోయి గట్టిగా తయారవుతుంది. దాన్ని కూర వండుకొని తింటారు. అది దాదాపుగా ఎట్లా ఉంటుందంటే, వండిన తర్వాత దాని టెక్స్చరు ఊపిరితిత్తులు, లంగ్స్ ఉంటాయి కదా, అవి వండితే ఎలాగ ఉంటుందో అలాగ మెత్తగా ముక్కలు ఉంటాయి. అది రక్తం. అవి గడ్డగట్టిన రక్తం. దాన్ని తినడము ఆనాటి నుండి అన్యజనులలో ఆచారం ఉంది. ఇప్పుడు మన దేశంలో కూడా చాలామంది తింటుంటారు. రక్తమును తినొద్దు, విసర్జించాలి. నో, డోంట్ ఈట్ బ్లడ్. గొంతు బీసికి చంపిన దాన్ని కూడా తినొద్దు. గొంతు బీసికి చంపిన దానిని తినొద్దంటే ఎందుకంటే దాని రక్తం దాని లోపలే ఉంటుంది. అప్పుడైనా రక్తం తిన్నట్టే. గొంతు పిసికి చంపితే రక్తం ఎక్కడికి పోదు కదా, దాంట్లోనే ఉంటుంది. కాబట్టి ఈ రెండు ఒకటే కేటగిరీ. గొంతు పిసికి చంపినా దాంట్లో బ్లడ్ ఉంటుంది. మామూలుగా కోసి రక్తాన్ని వేరుగా తిన్నా, దాంట్లో తిన్నా ఒకటి. నువ్వు రక్తాన్ని తింటున్నావు, ఇది హైలీ ఆబ్జెక్షనబుల్, మానేయాలి. తర్వాత విగ్రహారాధన దేవునికి ఇష్టం లేదు. ఆయన ఆత్మరూపుడు, సర్వాంతర్యామి గనుక, అంతటా ఉన్నవాడు గనుక ఈ ఒక్కచోటే ఉన్నాడని ప్రతిష్ఠించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. ఆయన్ని ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి.
ఈ 4 విసర్జించం అన్నాడు.